హిందువుల మధ్యకి వచ్చి నమ్ముకున్నాను. కంగారు పడుకో, గొప్పంలో కంగారు పడుకో, కంగారు పడుకో. ఏమండి ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది రేపు మీ ఆడపిల్లలు ఎత్తుకెళ్ళి కూడా వచ్చినాడు ఈడు. మీరు మగవాళ్ళందరూ పండుగ పోతారు. మీరు రేపు అందరూ ఇక్కడ ఉంటాడు ఈడు. మీ ఆడవాళ్ళ పక్కన ఉంటే వంటకు వచ్చినాడు ఈడు. అవసరమా? మీ రాముడి కంట మీ కృష్ణుడి కంట గొప్పడా యేసు ప్రభు? 3 మేకులు కొడితే లాక్కోలేక పీక్కోలేక సచ్చాడు. బైబుల్ మొత్తం బూతులే. తల్లి పక్కన, వదిన పక్కన, అక్క పక్కన, చెల్లి పక్కన పడుకోడమే. ఆగో, మాట్లాడుతాను విను. బైబుల్ చూడుతున్నాను. ఏం పని నీకు? ఈ మార్మాల్ ఏం పని నీకు? ఏం పని నీకు? దేవుడు కాదు, దేవుడు కాదు, యేసు దేవుడు కాదు. యేసు ప్రభుని చెప్పుకుంటున్నాం. యేసు గురించి మాకు చెప్పొద్దు. హిందువులు, మా హిందువుల మధ్యలో పని నీకు. మేము హిందువులమే, కానీ యేసు ప్రభుని నమ్ముకుని గుడికి వెళ్దాం. ఆయన సందరికి వెళ్దాం. మా హిందువుల మధ్యకి వచ్చి నమ్ముకున్నాను. బైబుల్ మొత్తం భూత అన్నమాట. తల్లితోని, అక్కతోని, చెల్లితోని, వదినతోని పడుకోమని చెప్తుంది బైబుల్. చెప్పు దేవుడు మాటలు చెప్పుకుంటాం. మానేస్తాం, వచ్చిన వాళ్ళకే చెప్పుకుంటా, లేకపోతే నేనే చెప్పుకుంటాను.